మెల్బోర్న్ వేదిక జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో ఆతిథ్య జట్టుకి టీమిండియా ధీటుగా బదిలిస్తుంది. సో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 9 వికెట్స్ కోల్పోయి 358 రన్స్ అయితే చేసింది. సో భారత్ బ్యాటర్లో నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ మేడ్ ఇన్ హాఫ్ సెంచరీ అండ్ సెంచరీ, ఫస్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. దాని తర్వాత దాన్ని సెంచరీగా అయితే మార్చాడు. సో 105 నాట్అవుట్. అండ్ దాంతోపాటు బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 50, వీళ్ళిద్దరూ కలిసి 127 రన్స్ అమూల్యమైన పార్ట్నర్షిప్ అయితే అందించారు. సో 8th అండ్ 9th ప్లేస్లో బ్యాటింగ్ వచ్చిన వీళ్ళిద్దరూ అద్భుతమైన పోరాట ప్రతిమ అయితే చూపించారు. ఆస్ట్రేలియా బౌలర్ని ధీటుగా ఎదుర్కొని మంచి స్కోర్ని అయితే అందించారు. సో సెకండ్ డేలో మనకి వెంటనే వికెట్లు కోల్పోయిన తర్వాత ఇది ఇండియా చేతిలో నుంచి మ్యాచ్ జారిపోతుంది అనుకున్న టైంలో వీళ్ళిద్దరూ అద్భుతంగా ఆడి మ్యాచ్ని అయితే దాదాపు కాపాడారు. సో ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ఫలితం వల్ల రెండు జట్లకి ఎంతో ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ గెలవడం రెండు టీంలకి కూడా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మనకు చూసుకున్నట్లయితే మనకి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఆస్ట్రేలియా అండ్ ఇండియా వరుసగా సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. సో ప్రజెంట్ జరుగుతున్న ఈ సిరీస్ని ఇండియా కానీ 3-1తో గెలిస్తే ఎలాంటి సమీకరణ లేకుండా డైరెక్ట్గా అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్గా అయితే వెళ్ళిపోతుంది. సో ఒకవేళ రోహిత్ శర్మ టీం అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయినా లేదా డ్రాగా ముగిసినా మనకి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళేందుకు ఛాన్సెస్ అయితే కొంచెం తగ్గుతాయి. సో ఇన్ కేస్ ఈ మ్యాచ్ డ్రా కానీ, అంటే ఓడిపోయే ఛాన్సెస్ కూడా తక్కువ. సో ఇన్ కేస్ డ్రా జరిగితే ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంది. సో ఇన్ కేస్ ఈ మ్యాచ్ కానీ డ్రాగా కానీ లేదా ఇండియా ఓడిపోయినా మనకి నెక్స్ట్ 2 టెస్ట్ సిరీస్ల ఫలితాల మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్. ప్రజెంట్ అయితే పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఆ మ్యాచ్లో ఆల్రెడీ మనకి పాకిస్తాన్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. ఓన్లీ 107 రన్స్ ఇప్పుడు లీడ్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను రికార్డ్ చేసిన టైంకి 107 రన్స్ లీడ్ అయితే ఉంది. అండ్ ఆల్రెడీ 7 వికెట్స్ అయితే కోల్పోయింది. సో ఈ మ్యాచ్లో మనకి పాకిస్తాన్ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఏదైనా మిరాకిల్ జరిగి అద్భుతమైన బౌలింగ్ చూపిస్తే తప్ప పాకిస్తాన్ ఈ మ్యాచ్లో ఓడిపోవడం అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఎందుకంటే ఈరోజు థర్డ్ డే కంప్లీట్ అయింది, 4th డే అండ్ 5th డే 2 డేస్ ఉంది. సో లీడ్ మాత్రం చూసుకుంటే 110 కన్నా బిలో ఉంది, ఇంకా 3 వికెట్స్ చేతిలో ఉన్నాయి. సో పాకిస్తాన్కి గెలిచే ఛాన్సెస్ తక్కువ. సో దాంతోపాటు మనకి నెక్స్ట్ ఇంకొక సిరీస్ ఏంటంటే ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక సిరీస్. సో ఇప్పుడు 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియాకి ఇంకొక 2 మ్యాచెస్ ఉన్నాయి, అది శ్రీలంకతో ఆడాల్సి ఉంది. సో ఆ మ్యాచ్ ఫలితాలు కూడా దీని మీద మనకి బీజీటీ ఫైనల్ మీద ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నాయి. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ మనకి సౌత్ ఆఫ్రికా 63.33 పాయింట్స్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఆస్ట్రేలియా 58.89 అండ్ ఇండియా 55.89. సో ఇన్ కేస్ మనకున్న ఆప్షన్స్ ఏంటంటే అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇండియా 3-1తో గెలిస్తే ఇండియా డైరెక్ట్గా క్వాలిఫై అవుతుంది. అండ్ లేదు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా 2-1 ఇన్ కేస్ అంటే 2 మ్యాచ్లు ఒక మ్యాచే గెలిచింది, నెక్స్ట్ జరిగే 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ డ్రా చేసుకొని ఒక మ్యాచ్ గెలిచింది అంటే శ్రీలంక కనీసం ఒక మ్యాచ్ అయితే డ్రా చేసుకోవాలి ఆస్ట్రేలియాతో. అండ్ పాకిస్తాన్ ఒక్క మ్యాచ్లో అయినా సౌత్ ఆఫ్రికాని ఓడించాల్సి ఉంది. అండ్ లేదు ఇఫ్ ఇండియా ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది, ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది, సో సిరీస్ 2-2తో డ్రా అయితే శ్రీలంక ఖచ్చితంగా ఆస్ట్రేలియాని ఓడించాలి. అండ్ దాంతోపాటు పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికాని 2-0తో ఓడించాలి. సో ఇదైతే మాత్రం కంప్లీట్గా చాలా కష్టమని చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఓటమి ఎదురుగా ఉంది. సో మనకి థర్డ్ పాయింట్ అయితే చాలా కష్టం. అండ్ దీంతోపాటు ఇన్ కేస్ 2 మ్యాచ్లు డ్రా అయిపోతే, మనకి నెక్స్ట్ జరగబోయే 2 మ్యాచ్లు కూడా డ్రా అయిపోతే సిరీస్ 1-1తో ఈక్వల్ అయిపోద్ది. సో అప్పుడు శ్రీలంక ఆస్ట్రేలియా మీద 1-0తో అయితే గెలవాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్ కూడా సౌత్ ఆఫ్రికా మీద 2-0తో గెలవాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మనకి ఫైనల్గా ఇండియా కానీ సిరీస్ ఓడిపోతే ఇండియా అవుట్ ఆఫ్ ది బీజీటీ. సో ఖచ్చితంగా మనకి బయటకు వచ్చేసినట్లే. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే పాకిస్తాన్ కూడా ఓడిపోయేలాగా ఉంది. కాబట్టి మనకు ఓన్లీ ఫస్ట్ 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి. మనకి ఐదర్ 2 మ్యాచ్లు గెలాలి, లేదా రెండిట్లో ఒక మ్యాచ్ గెలిచి అండ్ శ్రీలంక ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాలి. శ్రీలంక ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాలి, పాకిస్తాన్ కూడా ఒక మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో 1 and 2 ఆప్షన్స్ మాత్రమే మనకి మిగిలాయి. సో చూడాలి మనకి బీజీటీ ఏమవుతుంది అనేది. సో మీరైతే ఏమనుకుంటున్నారు? ఈరోజు అయితే మాత్రం నేను నితీష్ కుమార్ రెడ్డి పెర్ఫార్మెన్స్కి అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ సెంచరీ అయిన తర్వాత పుష్ప సెలబ్రేషన్స్ అయితే
ఇది సెంచరీ తర్వాత బ్యాట్ని కిందన పెట్టి ఒక బాహుబలి అండ్ సలార్ రేంజ్లో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాడు. సో తెలుగు కుర్రాడు విశాఖపట్నం నుంచి. దీని గురించి అయితే నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్కి ముందు చాలా కమెంట్స్ అయితే వచ్చాయి, నితీష్ కుమార్ రెడ్డిని టీంలో ఎందుకు ఉంచారు, అనవసరంగా ఉంచారు, అది ఇది అని చెప్పి. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజీటీలో హయ్యెస్ట్ స్కోరర్ కింద అయితే మాత్రం మనకి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఇండియా తరపు నుంచి. సో బీజీటీ గురించి అయితే కమెంట్ చేయండి. ఏమవుతుంది అనుకుంటున్నారు, ఎవరెవరు క్వాలిఫై అవుతారు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.